రాజు ఏమిటి కంగారు? భీమన్న ఆ రౌడీ వెధవలు వదినమ్మ బయట చింపి అసహ్యంగా మాట్లాడారు. ఆ రౌడీ వెధవలంతా నేను తేల్చుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, చెక్కేస్తాను. జై వీరహనుమాన్. అదిగో వాళ్ళే. నువ్వు వెళ్ళు. మా వదినమ్మని అవమానిస్తారా? మీ అంత తెలుసా? నేలకు జానిళ్ళు నీకు తోడు గొర్రె. ఆ గొర్రె మీద ఎక్కి త్వరగా ఇంటికి వెళ్ళి నీ వదిన్ని పిలుచురామ్మా. అడ్డగాడిదెల్లారా, ఆంబో తెద్దుల్లా పెరిగారు. మిమ్మల్ని ఇద్దరిని తెగ నరుకుతాన్రా. ఇంకోసారి ఏ ఆడ కూతురునైనా అవమానించారో మీ పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటాను. ఖబర్దార్. రాజు తీసుకో. జాగ్రత్త. రాజు, డాడీ ఎక్కడికమ్మా? హడావుడిగా వెళ్తున్నా. హార్స్ రైడింగ్ కి. ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్దామా? ఓకే డాడీ. అమ్మగారు అది పొగరమూతు గుర్రం. నాకు కావలసింది అదే. యువర్ మోస్ట్ వెల్కమ్. మీరు లేస్తే నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. వస్తాడే నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఈ రాజు తప్పకుండా వస్తాడమ్మా. ఏనుగు మీద రావాలి కదా, స్లోగా వస్తాడంతే. కనబడుట లేదు,
వీరబంక యువరాజు మహాబంక కనబడుటలేదు. రాజా యువరాజా మహాబంక, మీరు వెళ్ళిన నాటి నుండి మీ తల్లిగారు బంక మహాదేవి గారు మంచమెక్కినారు. 100 ఏనుగులు 1000 గుర్రములు గడ్డి తినుటలేదు. మీరు కోరిన విధముగా బంగారు బాతురూము సిద్ధమగుచున్నది కనుక ఈ ప్రకటన చూచిన వెంటనే రాజ్యమునకు తిరిగి రాగలరు. ఇట్లు దివాన్ బహదూర్ జిగురు. వీరబంక యువరాజు మహాబంకలాగా ఉన్నాడే. ఆ? ఆ. మహాప్రభు, వీరబంక యువరాజు మహాబంక తమరే కదూ? అవునురా కుంక, తప్పు కనుము తూకెదము. ప్రభు, నన్ను దండాలయ్య అంటారు. ఇక నీ అదృష్టము పుచ్చి కుళ్ళి చచ్చిపోయింది పో. దయచేయండి. అమ్మా గిరిజ, మీరు వీరబంక యువరాజు మహాబంక గారు. నమస్కారం చేయండి. నమస్కారం. రండి, దయచేయండి. దయచేయండి, దయచేయండి. అలా కూర్చోండి, కూర్చోండి. మీరు మమ్మ పసిగట్టినారే, ఆ. మేము ఇక్కడ మకాం చేసిన విషయము ఇంకెవరికైనా నువ్వు చెప్పినచో మిమ్మల్ని మా ఏనుగు తొండముతో కొట్టించదా. ఆ, వీరెవరు? మా కూతురు శ్రీ గిరిజ. వటులనా? పిల్ల మహా పసందుగానున్నదే. మా వీరబంక మహా సామ్రాజ్యమున ఇటువంటి అందగత్తెను ఏనాడు కాననైతిని. అన్నన్నన్నన్నా కాదు యువరాజా, ఆల్ ఇండియా మొత్తానికే ఇదొక్కతే అందగట్టె కదా. దెబ్బ తగిలినదా? మా ఆనందమును కొట్టుట మా ఖుషి. కొట్టిన ప్రతి దెబ్బకి బంగారు కడ్డీ ఇప్పించుట మా ఆనవాయి. ఏది? మా గుర్రము పంచరగుట చేత మేము ఇచ్చటికి వచ్చితిమి. మా పంచ కళ్యాణి పంచరు చేయించుకుని తిరిగి వచ్చిన వెంటనే మేము పోయేదము. అలా కాదు, మీ ఇష్టం వచ్చినంత కాలం మా గృహంలో ఉండండి. మా రాచరికమునకు పాయింట్ మర్యాద తగ్గిన తమరి జాయింట్లు తీయించదము. మీరే చూస్తారుగా. అమ్మా, నీ జాతకం సగం నిజమైంది. ఆయన్ని నీ మొగుళ్లాగా చూసుకో. ఒరేయ్ నీచుడా, నీచుడా అన్నది తిట్టు కాదు. మా రాజ్యంలో నీటుగా చర్మము గల వాణిని నీచుడా అనేదము. అయితే నేను నీచుండే నీచుండే. ఓపిక పోయింది, కాస్త కాళ్ళు పట్టుము. మహాభాగ్యం, మహాభాగ్యం, మహాభాగ్యం. జాగ్రత్తగా పట్టుము, ఇటు తిరగకము. చంద్ర, నువ్వు చిత్ర ప్రాణం నా ప్రాణం 2 ప్రాణాలు కాపాడావు. ఇన్నాళ్ళు నీ నిజాయితీనే చూశాను, ఇప్పుడు నీ గుండె ధైర్యాన్ని కూడా చూశాను. నువ్వు చూపించిన ఈ సాహసానికి కృతజ్ఞతగా ఏదైనా కానుక నేను ఇవ్వకపోతే నన్ను నేను అవమానించుకున్నట్టే. కానీ ఆ కానుకేదో చిత్రం నిర్ణయిస్తుంది. చెప్పమ్మా, ఏ కానుక ఇవ్వచ్చు? ప్రాణం తీసిన మనిషి ప్రాణం తీస్తుంది చట్టం. ప్రాణానికి ప్రాణం ఇచ్చిన మనిషికి ఏమివ్వాలో నా మనసు ఎప్పుడో చెప్పింది. అదేం కనుకో నేను ఇప్పుడే చెప్పను, కానీ అది ప్రాణం కంటే విలువైంది. అదే అంత విలువైన కానుక చిత్ర? విలువ మనసుని బట్టి కాని మనిషిని బట్టి కాదుగా డాడీ. ఇచ్చే మనసు మీదైనా పుచ్చుకునే మనిషిని నేను. మీ నుంచి కానుకలు స్వీకరిస్తే నా సహాయానికి విలువ లేదు. మీ ప్రేమ అభిమానం అవే నాకు కానుకలు. అవి నాకు చాలు సార్. వస్తాను సార్, వస్తాను. అతని మనసు అర్థమైందా చిత్ర? మనసుకి మాటలు రావుగా డాడీ చెప్పడానికి. చిత్ర, ఏమిటిది? ఏమో, అదేమిటి? అది అప్పుడప్పుడు అలా అవుతుంటుంది. పని మీద ఉన్నాను. అందమైన అమ్మాయిని పలకరించడం పని కదా? నేను డ్యూటీ మీద ఉన్నాను. ఎస్, యూఆర్ ఆన్ డ్యూటీ. నా డ్యూటీ మీద ఉన్నావు. నీ డ్యూటీ మీద? ఎస్. నేను చెప్పే లెక్కలు రాసుకో. మనసు ఇంటూ మనసు. ఇవి లెక్కలు కావు. నేను చెప్పేది రాసుకో. వయసు ప్లస్ వలపు, ప్రేమ ఇంటూ ప్రేమ ఇంటూ లవ్ ఇంటూ మొహబ్బత్. ఆన్సర్ ఎంతో చెప్పు చూద్దాం. ఈ లెక్కలకి ఆన్సర్లు రావు. పొట్టి మట్టి బుర్ర.